6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ వెలగా వెంకటరమణ, జి కోడూరు వైసీపీ నాయకులు, మల్లా రామసత్యనారాయణ, జి కోడూరు మాజీ సర్పంచ్, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, నగిశెట్టి కృష్ణప్రసాద్, జి కోడూరు ఎంపీటీసీ అభ్యర్థి విశాఖ జిల్లా, మల్లా సత్యబాబు, కోడూరు జగన్. జిల్లావాణి ఛానల్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 6వ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మీ పచ్చికూర రాము, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శానపతి స్వరూప, మాజీ సర్పంచ్, కుండ్రం గ్రామం, అనకాపల్లి మండలం. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మందికి ఈ ప్రాంతం అనేక ఉత్తరాంధ్రకు చెందినటువంటి అనేక వార్తల్ని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తల్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తూ 7 సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి జిల్లావాణి సంస్థకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా మరింత ప్రజలకి, సమాజానికి మేలైనటువంటి వార్తలను అందించాలని, ప్రజలకి మేలు జరిగేటువంటి దాంట్లో మీ పాత్ర కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వార్తలు అందిస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అటువంటి ప్రమాణాలు ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజలందరికీ చైతన్యపరిచే విధంగా అనేక రకాల విషయాలు తాజాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ, ముఖ్యంగా మీడియా రంగంలో ఒక వాయిస్ టు ద వాయిస్లెస్, అంటే ఎవరికైతే ఆ కష్టాన్ని గలమెత్తి చెప్పలేని పరిస్థితుల్లో వారి గలంగా గర్జించే ఈ యొక్క జిల్లావాణి ఛానల్కి పూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో యాజమాన్యానికి, అలాగే మరియు ఈ యొక్క ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి పేపర్ పెట్టి దాదాపు, అలాగే ఛానల్ పెట్టి దాదాపు 7 సంవత్సరాలైంది. ఈ జిల్లావాణి పేపరు అలాగే ఛానల్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది అనేకమైన ప్రజా సమస్యలు తీర్చే విధంగా తన వంతు పాత్ర పోషించాలని, అలాగే ఈ జిల్లావాణి పేపర్ ఛానల్ 2 బాగా అభివృద్ధి చెంది దీన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం వీరుడు జయంతి వేడుకలు. కొవ్వూరులో అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత. పేద ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించేది వైసీపీ ప్రభుత్వం అన్న ఉప ముఖ్యమంత్రి. మండపేటలో 108, 104 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సుభాష్ చంద్రబోస్. జగన్ సంక్షేమ పాలన చూసి తట్టుకోలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ ఉందన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ. 108 వాహనాల్లో గోల్మాల్ జరిగిందని పసలేని వాదన టీడీపీ చేస్తుందన్న అమర్నాథ్.
200 రోజులకు చేరిన 3 రాజధానుల వ్యతిరేక ఉద్యమం. వివిధ ప్రాంతాల్లో ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు. ఆరు వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ వెలగా వెంకటరమణ, జి కోడూరు వైసీపీ నాయకులు, మల్లా రామసత్యనారాయణ, జి కోడూరు మాజీ సర్పంచ్, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, నగిశెట్టి కృష్ణప్రసాద్, జి కోడూరు ఎంపీటీసీ అభ్యర్థి విశాఖ జిల్లా, మల్లా సత్యబాబు, కోడూరు జగన్. జిల్లావాణి ఛానల్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 6వ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మీ పచ్చికూర రాము, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శానపతి స్వరూప, మాజీ సర్పంచ్, కుండ్రం గ్రామం, అనకాపల్లి మండలం. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మందికి ఈ ప్రాంతం అనేక ఉత్తరాంధ్రకు చెందినటువంటి అనేక వార్తల్ని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తల్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తూ 7 సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి జిల్లావాణి సంస్థకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా మరింత ప్రజలకి, సమాజానికి మేలైనటువంటి వార్తలను అందించాలని, ప్రజలకి మేలు జరిగేటువంటి దాంట్లో మీ పాత్ర కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వార్తలు అందిస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అటువంటి ప్రమాణాలు ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజలందరికీ చైతన్యపరిచే విధంగా అనేక రకాల విషయాలు తాజాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ, ముఖ్యంగా మీడియా రంగంలో ఒక వాయిస్ టు ద వాయిస్లెస్, అంటే ఎవరికైతే ఆ కష్టాన్ని గలమెత్తి చెప్పలేని పరిస్థితుల్లో వారి గలంగా గర్జించే ఈ యొక్క జిల్లావాణి ఛానల్కి పూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో యాజమాన్యానికి, అలాగే మరియు ఈ యొక్క ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి పేపరు పెట్టి దాదాపు, అలాగే ఛానల్ పెట్టి దాదాపు 7 సంవత్సరాలైంది. ఈ జిల్లావాణి పేపరు అలాగే ఛానల్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది అనేకమైన ప్రజా సమస్యలు తీర్చే విధంగా తన వంతు పాత్ర పోషించాలని, అలాగే ఈ జిల్లావాణి పేపర్ ఛానల్ 2 బాగా అభివృద్ధి చెంది దీన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు సేవా సంఘం ఆధ్వర్యంలో తుని పట్టణ శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో అల్లూరి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి చేసిన పోరాటాలు మరో లేదని అన్నారు. నేటి యువత ఆయన ఆశయాల స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే చూసే వాళ్ళకి పోతుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు తనయుడు కుమారుడు అల్లూరి సుబ్బరాజు ఘనంగా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు, ఎంఈఓ గీతాదేవి, ప్రధాన ఉపాధ్యాయులు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యులు బాబ్జీ, రమణ, హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీదేవి, రాజేశ్వరి, హైస్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా ఆయన చదువుకున్న పాఠశాల ప్రాంగణంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరించడం నేను అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ రోజుల్లోనే
మనకి స్వతంత్ర రాక పూర్వమే మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలు కూడా సమానంగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మన రాష్ట్రంలో పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ బాగోగుల కన్నా ఆ 30 గ్రామాల రియల్ ఎస్టేట్ బాగోగులే బాగా, స్టేట్ గురించి పోరాటం కన్నా 30 గ్రామాల రియల్ ఎస్టేట్ గురించే పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి సంక్షేమ పథకాలు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. తన మనుషులు తాలూకు రియల్ ఎస్టేట్ గురించే చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే వైజాగ్ని రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలకు సంబంధించి 108, 104 వాహనాలను పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు పట్టణంలో గల ఆర్టీసీ కుడిలి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం మెచ్చుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని, కరోనా మహమ్మారి తరిమి కొట్టేందుకు భాగంగా కొన్ని కోట్లు వెచ్చించి రాష్ట్రంలో 108, 104 వాహనాలను జాతికి సమకూర్చడం జరిగిందని, రాష్ట్రంలో ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి పాలన మెచ్చుకునే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 3 రాజధానుల ప్రక్రియను మొదలుపెట్టగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రతిపక్షాలు బురదలడం సరికాదని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. హుదూద్ సమయంలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు ఆనాడు అన్న మాటలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. మరి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కరోనా ఒక పక్క విస్తృతంగా తీవ్రంగా వ్యాప్తి చెందినప్పటికీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా నేటికి 1,20 లక్షల టెస్టులు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి కూడా అందరికీ టెస్టులు జరిపి కరోనాపై ఎవరు కూడా భయాందోళన చెందొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకునే విధంగా రాష్ట్రంలో ఈ కరోనాపై అసంతృప్తి చాలామంది వ్యక్తం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలను చూసి ఈరోజు చాలామంది ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో 200 కోట్లు వెచ్చించి 1088 వెహికల్స్ను 108, 104 కొన్నారంటే ప్రజల పట్ల, ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజాహితం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయమని రాష్ట్ర ప్రధానికి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 200 మంది వ్యక్తులతో 200 మంది మన అమరావతిలో 200 మంది రైతులతో ఏదో యుద్ధాలు చేసి 3 రాజధానుల వ్యవహారాన్ని ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలు కోర్టు ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలోన పరిపాలన ప్రజలందరికీ అందుబాటులో ఉంటే ఏ వర్గానికి కూడా విజయనగరంలో దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు అమరజీవి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాడుతూ తన అసమాన పోరాట పటిమ ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించారన్నారు. ఆనాటి బ్రిటిష్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన అల్లూరి గిరిజనులను చైతన్యపరిచి సాయుధ పోరాటం చేశారని, అతి చిన్న వయసులోనే దేశం కోసం అసూలు బాసారని తెలిపారు. అల్లూరి ఆశించిన స్వాతంత్ర్య ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జెసి కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ కుర్మానాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె సింహాచలం, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని అల్లూరికి ఘనంగా నివాళులు అర్పించారు.
सर को साइड साइड అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం భారత స్వతంత్ర చరిత్రలో అమరజీవి మహనీయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఆదేశాలు కానీ అందిన పిమ్మట విజయనగరంలో మరి కలెక్టరేట్లో ఈ ఆడిటోరియంలో మనమందరం కూడా సమావేశమైన ఈ అమరజీవికి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం ఒకటే మార్గమని తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేయడంలో సిద్ధహస్తులైనారు. జూలై 7వ తారీఖున జూలై 4వ తారీఖున వారు జన్మించారు. కొద్ది సంవత్సరాల పాటు మాత్రమే 27 సంవత్సరాలకి ఆయన ప్రాణాన్ని మరి ప్రాణంగా మనకి దేశ పోరాటం కోసం ఆయన విలువైనటువంటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఆశయ దిశగా జిల్లాలో ఉండేటటువంటి అధికారులందరూ కూడా దయచేసి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాను. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తన స్వగ్రామంలో మీడియాకు లేఖ విడుదల చేసిన ముద్రగడ కాపు జాతికి బీసీ రిజర్వేషన్ జగన్ అమలు చేయాలని, గతంలోనూ మా రిజర్వేషన్కి అసెంబ్లీలో మీడియాలో మద్దతు పలికిన మీకు ఈరోజు ఎందుకు చేతులు రావడం లేదని మా ఓట్లతో గెలిచారు. మా ఉద్యమాన్ని మీ పత్రికా ఛానళ్లలో పదే చూపించి మా జాతి సానుభూతి ఓట్లు పొందారు. చంద్రబాబు మా ఉద్యమమును అణచివేతకు వినియోగించిన దమనకాండను మీ ఛానల్లో చూపించి సానుభూతి ఓట్లు పొందారు. అడిగిన వారికి అడగని వారికి దానాలు చేస్తూ కన్నుడు అనిపించుకున్నారు. ముద్రగడ మా రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలు చేయండి. పదవి 3 నాళ్లు ముచ్చట చేసుకోవద్దు. మీ తండ్రి నవీన్ పట్నాయక్ జ్యోతి బాసుల వలె పాలించండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మన్యం వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ ఆనాడు తమ కంబద హస్తాలు వందించిన బ్రిటిష్ వారిపై అసమాన పోరాట పటిమ ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సాధించారన్నారు. అలాంటి త్యాగమూర్తులు అందించిన ఫలితమే నేడు దేశంలో స్వచ్ఛ వాయువును పీల్చుతున్నామని అన్నారు. చిన్న వయసులో సాయుధ పోరాటం చేసి ధీరుడు అల్లూరని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రోజు ఎలా చూడొచ్చు. ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనం అల్లూరి సీతారామరాజు గారి నుండి నేర్చుకోవాల్సింది, ఆయన మన దేశం కోసం స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా పోరాటం చేశారు. ఒక వ్యక్తి కోల్పోతే ఎంతమంది శక్తులుగా ఉద్భవిస్తారన్నది ఆయన నుండే మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మనమంతా కూడా ఇది మనది, ఇది మన దేశం అనే భావనతో మనం ఉండాలి. చాలామంది చాలా స్వార్థంగా ఆలోచిస్తుంటారు. మన దేశానికి ఏమైనా పర్వాలేదు, మన రాష్ట్రానికి ఏమైనా పర్వాలేదు, మన సంతోషంగా ఉన్నామా లేదా అనేది ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల చాలా బాధ్యత కలిగి ఉండాలని, ఆయన వీరత్వంలోనూ, ఆయన ధీరత్వంలోనూ, ఆయన పౌరుషంలోనూ నిజంగా మనకి ఎంతో ఆదర్శంగా ఉన్నారు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా మనం ఈ రోజున అలవాటు చేసుకుంటూ మనం మన దేశానికి, మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడగలం అనేది మనం ఆలోచించి భావి తరాలకు కూడా అది నేర్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే మన స్వాతంత్రం. ఈ రోజున మన స్వాతంత్రాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం. మనకున్న ఈ స్వాతంత్రాన్ని మనం భావి తరాలకి చక్కగా శాంతియుతమైన, స్వేచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వాలి. కానీ చాలా చోట్ల భయంకరంగా మనలో మనకే మతద్వేషాలు, కులద్వేషాలను తీసుకొచ్చి వాళ్ళు ప్రసాదించిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని మన భావితరాలు పూర్తిగా అనుభవించకుండా అడ్డుకునే కొన్ని శక్తులను మనం అణగదొక్కవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మనమందరం కూడా కలిసి ఐక్యతగా ఉంటేనే అలాంటి వాటిని మనం అణగదొక్కగలుగుతాం. అంతేగాని మనలో ఐక్యత లేకపోతే వాళ్ళు ప్రసాదించిన స్వేచ్ఛకి, స్వతంత్రానికి, వాళ్ళ త్యాగానికి ఏమాత్రం కూడా విలువ లేకుండా పోతుంది. దయచేసి ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా వచ్చి మనల్ని ప్రలోభ పెట్టినా, మనల్ని ఏమాత్రం కూడా ద్వేషాలకి మనల్ని ప్రలోభ పెట్టినా కూడా ఏమాత్రం లొంగకుండా మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, ముఖ్యంగా మన జన్మభూమి కోసం మనమందరం కూడా మనకి ప్రసాదించిన స్వేచ్ఛని, స్వతంత్రాన్ని కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లి అల్లూరి సీతారామరాజు 123వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ గూడ్స్ రోడ్ వద్ద ఉన్న విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుని అన్నారు. భారతీయులను బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి విముక్తి చేయించడానికి చేసిన విప్లవం ఎనలేదని అన్నారు. అల్లూరి సీతారామరాజు పేరును ఏదైనా జిల్లాకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి పరమేశ్వరరావు, ఏ కొండబాబు, మాజీ ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, కర్రి రామకృష్ణ, గల్లా రాజు, మొల్లి వెంకటరమణ, కసిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. भारत माता के मातरम मातरम वंदे मातरम मातरम के अल्लूरी सीतारामराज के भारत माता के भारत माता के मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वीरुడు అల్లూరి సీతారామరాజు के మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు के విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు के భారత్ మాతా के భారత్ మాతా के భారత్ మాతా के వెస్ట్ గోదావరిలో వాళ్ళ ఫాదర్ ఎర్లీగా చనిపోయారు. దాని మీద అలా చిన్నాన్నగారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ 2 జిల్లాల్లో తిరుగుతూ ఊళ్ళో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడి నుంచి మన్యం ప్రజల యొక్క
ఆవశ్యకత, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ మీద ఆకర్షితులే ఎక్కువ మన్యం మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈయన కూడా ఆధ్యాత్మికంగా బాగా సబ్జెక్టు బాగా నేర్చుకున్నారు. అలాగే ఆయుర్వేదంలో కూడా మంచి సబ్జెక్టు సంపాదించారు. అలాగే ఈ వ్యక్తి ఇలా చేసుకుంటూ మన్యం ప్రజల్లో ఒక రకమైన గుర్తింపు పొందారు. వాళ్ళకి చేసిన సేవా కార్యక్రమం ఎన్నో చేస్తూ వాళ్ళలో ఒక వ్యక్తిగా తయారై అక్కడ ఒక సైన్యాన్ని తయారు చేశారు. అందులో చెప్పుకోదగిన వ్యక్తుల పడాలు. నమస్కారం. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈవేళ ఈ అనకాపల్లిలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూర్తి నిలయానికి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ ఇక్కడ వచ్చాం. ఎందుకంటే మన అల్లూరి సీతారామరాజు గారు మన ఆ రోజు ఇండిపెండెన్స్ కోసమే ఎంతోమంది బ్రిటిష్ వారికి ఎదిరించి పోరాడుతున్న సమయంలో ఆయన మన గుర్తింపు తగిన వ్యక్తిగా మన అల్లూరి సీతారామరాజు గారిని మనం గుర్తించాలా. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశం గురించి బ్రిటిష్ వారి గురించి పోరాడిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన 1897 జూలై 4న జన్మించారు. ఆయన సుమారు 27 సంవత్సరాలు జీవించారు. ఆ 27 సంవత్సరాల్లోనే ఎన్నో దేశభక్తి మీద కాన్సన్ట్రేట్ చేసి దేశ గురించి ఎక్కువ ఆలోచనలో పడి ఆయన ఎంతో మనకి మన్యాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నారు. మన గిరిజన ప్రాంతాల యొక్క వాళ్ళ ఆవశ్యకతలు, వాళ్ళ యొక్క సమస్యల ఆధారంగా తీసుకుని ఆ సమస్య మీద పోరాడుతూ ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తిలో ఆయన చెప్పుకోదగిన వ్యక్తి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తుంటాం ఆ రోజుల్లో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 108 అంబులెన్స్ వ్యవస్థను తీసుకువచ్చారని, దానిని తనయుడు జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఆరోగ్య సేవలు అందించే బహుత్తర కార్యక్రమం చేపట్టారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన జిల్లావాణి ప్రతినిధితో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేనటువంటి విధంగా భారీ స్థాయిలో 108, 104, 1088 వంటి అంబులెన్స్ను ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించడం జరిగిందని అమర్ వివరించారు. అటువంటి వాటిపై ప్రపంచమంతా అభినందనలు తెలుపుతూ ఉంటే కడుపు మంటతో టీడీపీ అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వారిని దోచుకోవడానికి అనడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వారు పరిపాలనలో ఏ విధంగా దాచుకున్నారు, అలాగే ఉంటుందనుకుంటున్నారని, కానీ ఇప్పుడు పాలన అందించిన వ్యక్తి జనం హృదయాలలో నిలిచిపోయే విధంగా పాలన అందించిన వ్యక్తి అని ప్రతిపక్షం తెలుసుకోవాలని గుడివాడ జిల్లావాణితో అన్నారు. 18,000 20,000 చేస్తామని చెప్పారు. అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి 12,000 రూపాయలు ఉంటే వాళ్ళకి 28,000 30,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అవన్నీ ఎవరు భరిస్తారు? వాళ్ళే భరిస్తారు. సో ఇటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఇంకా నాకున్నటువంటి సమాచారం మేరకు, నాకున్నటువంటి అవగాహన మేరకు ఇంకా ఆ సంస్థకి నష్టాలు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా లాభాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరు ముందుకు రాకపోతే ఆ సంస్థని వారితో మాట్లాడి వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు మీరు సహకారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో వారిని కోరడం వాళ్ళు రావడం జరిగింది. మొత్తం అంతా కలిపి 200 కోట్లు పెట్టి వెహికల్స్ కొంటే అందులో 307 కోట్ల రూపాయలు కుంభకోణం అయింది అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది మినిమం కామన్ సెన్స్ పాయింట్. అటువంటిది వాళ్ళకి బుర్ర ఎక్కడ ఉందో, వాళ్ళు ఎక్కడ దేనికి వాడుతున్నారు ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మరింత దిగజారిపోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు నేను తెలుస్తాను. 200 రోజులు కాదు కదా, ఇంకో 2,000 రోజులు చేసిన అక్కడ ఉద్యమం లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏంటి, ఎన్ని రోజులు చేస్తే ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ 200 నగరాల్లో ఈరోజు ఉద్యమం చేస్తామని చెప్పాడు, కానీ అక్కడ 200 గడపల్లో కూడా దానికి మద్దతు ఇచ్చేవాడు లేడు. సో ఇది కేవలం రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తప్ప మరొకటి కాదు. ఆయన స్టేట్ కోసం ఆలోచిస్తే మంచిది, కానీ రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తే ఈ రకంగానే ఉంటుంది. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ వెలగా వెంకటరమణ
జి కోడూరు వైసీపీ నాయకులు, మల్లా రామసత్యనారాయణ జి కోడూరు మాజీ సర్పంచ్ నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, నగిశెట్టి కృష్ణప్రసాద్ జి కోడూరు ఎంపీటీసీ అభ్యర్థి విశాఖ జిల్లా, మల్లా సత్యబాబు కోడూరు జగన్. జిల్లావాణి ఛానల్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 6వ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మీ పచ్చికూర రాము, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శానపతి స్వరూప మాజీ సర్పంచ్, కుండ్రం గ్రామం, అనకాపల్లి మండలం. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మందికి ఈ ప్రాంతం అనేక ఉత్తరాంధ్రకు చెందినటువంటి అనేక వార్తల్ని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తల్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తూ 7 సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి జిల్లావాణి సంస్థకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా మరింత ప్రజలకి, సమాజానికి మేలైనటువంటి వార్తలను అందించాలని, ప్రజలకి మేలు జరిగేటువంటి దాంట్లో మీ పాత్ర కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వార్తలు అందిస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అటువంటి ప్రమాణాలు ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజలందరికీ చైతన్యపరిచే విధంగా అనేక రకాల విషయాలు తాజాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ, ముఖ్యంగా మీడియా రంగంలో ఒక వాయిస్ టు ద వాయిస్లెస్, అంటే ఎవరికైతే ఆ కష్టాన్ని గలమెత్తి చెప్పలేని పరిస్థితుల్లో వారి గలంగా గర్జించే ఈ యొక్క జిల్లావాణి ఛానల్కి పూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో యాజమాన్యానికి, అలాగే మరియు ఈ యొక్క ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి పేపరు పెట్టి దాదాపు, అలాగే ఛానల్ పెట్టి దాదాపు 7 సంవత్సరాలైంది. ఈ జిల్లావాణి పేపరు అలాగే ఛానల్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది అనేకమైన ప్రజా సమస్యలు తీర్చే విధంగా తన వంతు పాత్ర పోషించాలని, అలాగే ఈ జిల్లావాణి పేపర్ ఛానల్ 2 బాగా అభివృద్ధి చెంది దీన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మండపేట పేద ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి తమ ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108, 104 సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 108 వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశ చరిత్రలోని విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలోని వివిధ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ జనజాగరణ ఉద్యమాన్ని ఉత్సాహవంతంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 96వ వార్డ్ దుర్గా ఆదర్శ నగర్, మరిచెట్ల కాలనీ తదితర ప్రాంతాల్లో వార్డు అధ్యక్షుడు అభ్యర్థి గోర్ల రాముడు నగర నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని స్థానికంగా ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం 2వ పర్యాయం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ నేటి వరకు చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచురణ చేసిన పత్రాలను ప్రజలకు అందించారు. అనంతరం ఇక్కడ జరిగిన
ప్రత్యేక కార్యక్రమంలో వివిధ కాలనీకి చెందిన అనేక మంది యువకులు మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు మాట్లాడుతూ బీజేపీలో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. స్వాతంత్ర్య అనంతరం నుంచి ఒకే కుటుంబం పాలనలో ఉండిపోయిన భారతదేశం ఎన్నడూ చూడలేని అభివృద్ధిని నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలో చూడగలుగుతుందని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మోడీ చేపట్టిన సంస్కరణలతో ప్రపంచ దేశాలకే తలమానికంగా నిలబడిందని అన్నారు. అలాగే రక్షణ వ్యవస్థలో తీసుకువచ్చిన పలు మార్పులకు శత్రు దేశాలు భారత్ వైపు చూడడానికి భయపడుతున్నాయని చెప్పారు. ఇటీవల లాక్డౌన్ నేపథ్యంలోనూ చార్ధామ్ యాత్ర నందు ప్రధాని నిర్ణయాలు మరుపురానివని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు నిత్యావసర సరుకులను గొర్ల రామనాయుడు అందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడపాటి రవీంద్ర, కోన మంగయ్య నాయుడు, కిలపర్తి వరలక్ష్మి, రాయవరపు రామకృష్ణ, టి సన్యాసిరావు, ఈశ్వరరావు, వైఏ నాయుడు, పెన్నం రమేష్, సాదారెడ్డి, మచ్చా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ లేకపోతే మాస్క్ ఇవ్వాలి. సార్ చూడండి చూడండి రెండోసారి వచ్చి సంవత్సరం ఈ మొదటి సంవత్సరంలో ఈయన చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల కానీ 370 ఆర్టికల్ ఈనాకు ఈరోజు మనం సమర్థనీయంగా ఎదుర్కొనే పరిస్థితి. జన్ధన్ ఖాతాలో 500 రూపాయలు వచ్చిందన్నా మీకు. నమస్కారం. 500 రూపీస్ అనేది వేయడం జరిగింది. అలానే చూసినట్లయితే ఉజ్వల్ పథకం కానీ లేకపోతే ఈ మీరు గరీబ్ కళ్యాణ్ యోజన కానీ ప్రతి పథకము కూడా నిరుద్యోగులకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన అని కానీ లైక్ గ్రామీణ కౌశల్ యోజన అని కానీ ప్రతిదీ కూడా ప్రజల వద్దకి డైరెక్ట్గా చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రీతం నాయకులు చాలా కష్టపడి ఎన్నో పథకాలని ఈరోజు చూస్తూ ఉన్నారు. మన గవర్నీయులు ముఖ్యమంత్రి గారు మన 104, 108లో కూడా 60% కేంద్రం వాటా ఉంది, 40% రాష్ట్ర వాటా ఉండాలి. అదే రకంగా వెనకబడిన రాష్ట్రాల జాబితాలో ఉండడం వల్ల ఆ 40%లో కూడా 30% మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా సామాజిక మాధ్యమాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పదంలో ఎంత ముందుకు వెళ్తుందో అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈరోజు మన కక్షపూరిత రాజకీయాలు అనేవి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. సో ఒక పార్టీ అనేది ఈ వచ్చి ఆ పార్టీ చేసినవన్నీ కూడా ఈ పార్టీ కూలదోయడం, ఈ పార్టీ చేస్తున్నవన్నీ కూడా ఆ పార్టీ వాళ్ళు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలన్నీ కూడా చేసి రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడిచి సో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎంతైనా సరే భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ ఇక్కడ వర్క్ చేసే యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రకంగా తెలియజేసుకుంటా ఉన్నాము. సో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా ఉంది, అలానే మన రాష్ట్రం కూడా మన భారతీయ జనతా పార్టీ వచ్చినట్లయితే సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మనం రీసెంట్గా ఈరోజే మనం చూసినటువంటి నేషనల్ హైవేస్ అన్నీ కూడా నితిన్ గడ్కరీ గారు మనకి అనౌన్స్ చేస్తున్నారు. సో చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి కొన్ని వేల కోట్లు వెచ్చించి రోజు బద్రీనాథ్ ఇలాంటి టెంపుల్కి రోజు యాత్రలు జరిగేటట్టు ఆ నేషనల్ హైవేస్ అనేవి ప్రకటించడం జరిగింది. ఈరోజు సామాజిక మాధ్యమంలో చూసి ఉన్నాము మనం. సో అదే రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించి
సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, సో అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉందా అనేది తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 108, 104 వాహనాలను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయని, అప్రమత్తంగా ఉండి నిరంతరం సేవా దృక్పథంతో పనిచేయాలని 108 సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఎమ్మెల్యే అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేయడం ద్వారా జగన్ ప్రజల మన్ననలు పొందుతాడని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. రాస్తారా మీ మొన్న వేయలేదా వార్త యూట్యూబ్లో? అర్హులైన పేదలందరికీ ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడలో పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు శ్రీకాకుళం జిల్లాలోని అత్యధికంగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత పాలనలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని వంటి సొంతింటి కలలను వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ ఎమ్మెల్యే అన్నారు. వెనకబడి ఉండకుండా రాయలసీమ వెనుకబాటుకి కారణం ఏంటో అక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలి. ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరమే పూర్తి అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత రాజకీయ చరిత్రలోనే అత్యధిక ఓట్లు, అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్సెప్ట్ ఈ హౌస్ సైట్ల గురించి అందరూ కోర్టులకి వెళ్ళకపోతే, కోర్టుల ద్వారా కొన్ని ఇబ్బందులు లేకపోతే 100% వాగ్దానాలు నెరవేర్చిన ప్రభుత్వంగా రికార్డు కూడా ఈ ప్రభుత్వానికే వస్తుంది. ఇప్పటి వరకు సంక్షేమ రాజ్యంలో అందరూ చెప్పి పథకాలు అనౌన్స్ చేసి కొద్ది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితుల్లో కాకుండా సంక్షేమ పథకాల అమలులో ఒక చరిత్ర, ఒక రికార్డు సృష్టించిన ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా, ఒక్క అర్హుడు కూడా ఆగకుండా, ఇంకా ఏ పథకం ఇచ్చినా అమలు చేసినా డైరెక్ట్గా ప్రజలకే వెళ్ళేలా. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడు ఒక అపవాదు ఉండేది. ప్రభుత్వంతో పార్టీతో ఉన్నవాళ్ళు మాత్రమో, వర్గంలో ఉన్నవాళ్ళు మాత్రమో, గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే పథకాలు వస్తాయి, అర్హులైన వారికి పథకాలు అందవు, పథకాలు అందడం ఒక కళ అని చెప్పి ఉండే పరిస్థితులు కాకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి ఇన్ని పథకాలు ఇచ్చిన విధంగా పరిపాలనని ఎంతో సమర్థవంతంగా ఆ రూల్స్ని ఫ్రేమ్ చేయడం కానీ, అధికారులు కానీ, మంత్రివర్గం కానీ ప్రతి సంక్షేమ పథకం ఇప్పటికి వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు రాజధాని ఉద్యమం స్టార్ట్ అయ్యి 200 రోజులు అయిందని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా ఇల్లు మీడియా వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు
ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజధాని అన్నది 3 ప్రాంతాలకు విస్తరిస్తే అన్ని ప్రాంత ప్రజలు కూడా బాగుంటుంది, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలా ఉంటుందని క్యాపిటల్ని అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా వైజాగ్ని, అసెంబ్లీ ఇతర కార్యనిర్వహణకేమో అమరావతిని, కోర్టులు హైకోర్టులు అన్నీ కలిపి కర్నూలుకి అంటే 3 ప్రాంతాలకు ఉండేలాగా ఎంతో పెద్ద మనసుతో ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని వ్యక్తీకరించి తెలుగుదేశం వాళ్ళు అమరావతిలోనే ఉండాలి అని 200 రోజులు ఉద్యమం చేస్తారు వాళ్ళు. అది నేను పూర్తిగా చెప్పగలను, అది ఒక స్పాన్సర్డ్ ఉద్యమం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజమైన రైతులు కాదు, డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చి ఆయనకున్న అలవాటే ఎక్కడన్నా ఏదైనా మీటింగ్ ఉంటే ఈవెన్ పుష్కరాల్లో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చి అతని యొక్క ప్రవేశాన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా చేసే పరిస్థితిలో చంద్రబాబు అంత ఆర్గనైజర్ ఈవెంట్ మేనేజర్ ఇచ్చే ఆర్గనైజేషన్. అలాగే ఈ రాజధాని ఉద్యమాన్ని కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చి ఇది చేయడం జరుగుతుంది. స్టార్టింగ్లో రైతులు తెలియక ఒక 150 మందో 200 మందో ఉద్యమంలోకి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు చెప్తారు ఇప్పుడు జనాలు లేరంటే కరోనా లేరని అంటారు, కానీ కరోనా మొదలయ్యే ముందే ఉద్యమం నీరుగారిపోయింది. కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బందికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు వాగ్వాదం జరిగింది. తమకు గ్రామంలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి ఏ విషయాన్ని స్థానిక నాయకులకు తెలియకుండా సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో వివరణ కోరగా ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎంపీడీఓ శ్రీ లలిత సింహాద్రి సచివాలయానికి వచ్చాయి. ఇరువురికి సర్ది చెప్పినారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతాయని ఆమె అన్నారు. అయితే మరి రాను ఒక్కటి మేడం జరిగేది ఏంటంటే ఇది బాధలు తెలిస్తే ఎవరు తీసినా కూడా బయట వాళ్ళకి కూడా మీరు ఈ అబ్బాయి కూడా వచ్చిన దాన్ని ఇవ్వను చెయ్యను అన్న పదాలు వాడకూడదు. నాకు తెలిసిన ఇక్కడ దాకా తీసుకురాకూడదు. నీకు అబ్బాయి లేదురా అని తీసుకురావండి. వాళ్ళు ఎలా ఉంటుందండి అభ్యుద్ధము తీసుకెళ్తానేదమ్మా మీరే చేయబద్దండి అంతే, ఏం కాదండి. మేడం పెట్టి అన్ని రావాలి వస్తే మనది చేసుకోమన్నదే మేము వద్దంటే మానేస్తారండి. మీరు అంటే అబ్బాయి అదే కదా, అదే పట్టుకున్నారు కదా, నన్ను సచివాలయం నుంచి వెళ్ళిపోమన్నారండి. నన్ను మరి వెళ్ళిపోమంటే పొద్దున వెళ్ళిపోయేటండి. నేను ఉద్యోగం చేసుకోలేదండి, ఎలా రాలేదండి ఉద్యోగం వచ్చాడు. నేను కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామ పంచాయతీలో సచివాలయ ఉద్యోగస్తులని నిర్వహించారు అన్న ఫోన్ రావడంతో ఇక్కడికి మొట్టమొదటి రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ మీద కొంచెం లోకల్గా కొంచెం ఇబ్బందులు జరగడము, దానివల్ల చిన్న వాగ్వాదం జరిగింది. అంతేగాని మరీ సీరియస్ అంత పరిస్థితులు అయితే ఏమీ లేవండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మండలంలో ఉన్న అందరూ వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఈ గ్రామ పంచాయతీకి సచివాలయానికి వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళందరినీ కూడా ఒకసారి నేను సమస్యని మీద అవగాహన చేసుకుని చూసినప్పుడు మన ప్రభుత్వం వారు అమలు చేసే పథకాలన్నిటినీ కూడా సక్రమంగా అమలు జరగాలి అంటే గ్రామ ప్రజల యొక్క సహకారం చాలా అవసరము. సేవా దృక్పథంతో సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. వీళ్ళిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా పథకాలను కానీ ఏ కార్యక్రమాలైనా కానీ మనం సక్రమంగా సత్ఫలితాలను అందించేలాగా అమలు చేయగలుగుతాము. అయితే కొత్తగా వచ్చి రావడం వల్ల ఈ సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడాను కొంచెం అవగాహన లోపం వల్ల ప్రజలతోటి లోకల్ కార్యకర్తలతోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయవలసిన అవసరము, వాటిని అది తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. విలేజ్లో అన్ని రకాలుగాను లోకల్గా పొలిటికల్ పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని కూడా ఈ సచివాలయ ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సామరస్యంతో ప్రజలకి సేవలు అందించే విధంగా వాళ్ళ దృక్పథాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ కిర్లంపూడి మండలంలో కొన్ని పంచాయతీల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా లోకల్ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆ సహకారాన్ని అందుకుని సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్కరికి పేదలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందించేలాగా ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని అమరావతి రాజధానిగా కొనసాగించే విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వినడాలంటూ కొత్తపేట నియోజకవర్గం టీడీపీ శ్రేణులు ప్రభుత్వ తీరును విమర్శిస్తూ శనివారం కొత్తపేట మండలం వాడపాలెంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తమ నిరసన తెలిపారు. అదేవిధంగా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 200 రోజులుగా అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులు మహిళలకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడి అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించే నిర్ణయంతో 5 కోట్ల ఆంధ్రుల మనస్సును గెలవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జై అమరావతి, రాజధానిగా అమరావతిని, రాజధానిగా అమరావతిని, రాజధానిగా అమరావతిని, రాజధానిగా అమరావతిని, అమరావతిని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకుందాం. రాజధాని మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, అమరావతిని రాజధానిగా, అమరావతిని రాజధానిగా, అమరావతిని రాజధానిగా, అమరావతిని రాజధానిగా. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రుల కోరిక. అమరావతి రాజధాని కావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటా ఉన్నాడు. మరి అమరావతి ప్రాంత ప్రజల శ్వాస ధ్యాస అంతా కూడా అమరావతి గురించే. మరి అమరావతిని రాజధానిగా కావాలని కోరుతూ మరి ఆ ప్రాంత వాసులు ఆంక్షలు లెక్క చేయకుండా, నిర్బంధాలు లెక్క చేయకుండా, అరెస్టులు లెక్క చేయకుండా రాజధాని అమరావతిగా ఉండాలని గత 200 రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ కరోనా భయంలో కూడా వెరవకుండా మరి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ వివిధ రూపాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అమరావతి రాజధాని కొనసాగాలని కోరుతూ అనేక రకాలుగా గత 200 రోజులుగా వారి నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరం చూపలేదు. అయినా వారు చేస్తున్నటువంటి దీక్షలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి సంపూర్ణమైన మద్దతు ఉంది. మన అందరం కూడా వారికి మద్దతుగా నిలబడవలసిన అవసరం ఉంది. అందుచే ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తపేట నియోజకవర్గం తరఫున అమరావతి ప్రాంత రైతుల మహిళలకు మద్దతుగా అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ ఈ 200 రోజులు దీక్షలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి సంఘీభావంగా మన మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి రాష్ట్రానికి ఒక గొప్ప ప్రపంచ స్థాయి రాజధాని కావాలని, హైదరాబాద్ను తలదన్నే విధంగా ఒక గొప్ప రాజధాని నిర్మించాలని ఆయన సంకల్పం చేసి ఆ విధంగా ఎంతో కృషి చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి భూమి పూజ చేసి ఈ రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనేక కార్యక్రమాలు అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టించి పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా మరి వైసీపీ ప్రభుత్వం విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర రాజధాని కోసం భూములనే కాదు అమరావతి కోసం పోరుబాటులో ప్రాణాలు కూడా త్యాగం చేసిన అమరావతి రైతులకు సంఘీభావంగా కోవిడ్-19 నియమాలు పాటిస్తూ మండల స్థాయిలో దీక్షలు చేపట్టారు.
మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ రాజధాని తరలిపోవడానికి వీల్లేదంటూ గత 200 రోజులుగా దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా మండల స్థాయి దీక్షలు చేపట్టామని అన్నారు. భారతదేశ చరిత్రలోనే దేశ రాజధాని కోసం 29,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాలను ఇస్తే చంద్రబాబు నాయుడు ల్యాండ్ పుల్లింగ్ చేసి నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి రాజధాని అక్కడ ఉండకూడదని వికేంద్రీకరణ పేరుతో కర్నూలు, విశాఖపట్నంను వెలుగులోకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కండ్రేటి అప్పలనాయుడు, వేమలి చైతన్యబాబు, రుంకాన అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరూ కూడా అమరావతిలో రాజధాని తరలిపోవడానికి వీలు లేదని చెప్పి దీక్ష చేస్తూ 200 రోజులైంది. మద్దతుగా ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరం కూడా ఈరోజు ఏదైతే రైతులు త్యాగాలు చేశారో, ఏదైతే రైతులు 64 మంది ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళకు మద్దతుగా ఈ రోజున మేము ఒక నిరసన దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా అండి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి రైతులు సహకరించారు. 29,000 రైతు కుటుంబాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పి రాజధాని నిర్మాణానికి వాళ్ళకు ఉండే భూములన్నీ కూడా ఇస్తే ఈ రోజున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పుల్లింగ్ చేసి నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి ఇది ఉండడానికి వీల్లేదని అతనికి ఏదైతే బుద్ధి ఉందో రివర్స్ టెండరింగ్ లాగా అతని బుద్ధి, అతని ఆలోచనలు కూడా అన్నీ రివర్స్గానే ఉంటాయి. ఆ విధంగానే ఆలోచించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉండకూడదని చెప్పి వికేంద్రీకరణ అని చెప్పి విశాఖపట్నం, కర్నూలుని వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి అని చెప్పి మీరు చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పక్కనే ఇప్పటి పురపాలక శాఖ మంత్రిగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరినీ ఒకటే ఆలోచించమంటూ కోరుతూ ఉన్నాను. ఇదే బొత్స సత్యనారాయణ గారు చేసిన నిర్వాహకం వల్లే కదా ఆ రోజు మన ప్రాంతానికి రావాల్సిన వోక్స్ వ్యాగన్ మహారాష్ట్రకు వెళ్ళిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే కదా అదానీ డేటా సెంటర్ గ్రూప్ కూడా విశాఖపట్నంలో లేకుండా వెళ్ళిపోయింది. అలాగే లూలు పార్క్, లూలు గ్రూప్ ఆఫ్ మాల్స్ కూడా మనం అన్నీ కూడా చేసి ల్యాండ్ ఎక్విజిషన్లు అన్నీ ఇచ్చేసి ప్రారంభం దశలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 2 గ్రూపులను కూడా పూర్తిగా విశాఖపట్నంలో లేకుండా తరిమేశారు. దీనివల్ల ఉత్తరాంధ్రకు రావాల్సిన సుమారు 3 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ వెలగా వెంకటరమణ, జి కోడూరు వైసీపీ నాయకులు, మల్లా రామసత్యనారాయణ, జి కోడూరు మాజీ సర్పంచ్, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, నగిశెట్టి కృష్ణప్రసాద్, జి కోడూరు ఎంపీటీసీ అభ్యర్థి విశాఖ జిల్లా, మల్లా సత్యబాబు, కోడూరు జగన్. జిల్లావాణి ఛానల్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 6వ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మీ పచ్చికూర రాము, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శానపతి స్వరూప, మాజీ సర్పంచ్, కుండ్రం గ్రామం, అనకాపల్లి మండలం. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మందికి ఈ ప్రాంతం అనేక ఉత్తరాంధ్రకు చెందినటువంటి అనేక వార్తల్ని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తల్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తూ 7 సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి జిల్లావాణి సంస్థకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా మరింత ప్రజలకి, సమాజానికి మేలైనటువంటి వార్తలను అందించాలని, ప్రజలకి మేలు జరిగేటువంటి దాంట్లో
మీ పాత్ర కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వార్తలు అందిస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అటువంటి ప్రమాణాలు ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజలందరికీ చైతన్యపరిచే విధంగా అనేక రకాల విషయాలు తాజాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ ముఖ్యంగా మీడియా రంగంలో ఒక వాయిస్ టు ద వాయిస్లెస్, అంటే ఎవరికైతే ఆ కష్టాన్ని గలమెత్తి చెప్పలేని పరిస్థితుల్లో వారి గలంగా గర్జించే ఈ యొక్క జిల్లావాణి ఛానల్కి పూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో యాజమాన్యానికి అలాగే మరియు ఈ యొక్క ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి పేపరు పెట్టి దాదాపు అలాగే ఛానల్ పెట్టి దాదాపు 7 సంవత్సరాలైంది. ఈ జిల్లావాణి పేపరు అలాగే ఛానల్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది అనేకమైన ప్రజా సమస్యలు తీర్చే విధంగా తన వంతు పాత్ర పోషించాలని, అలాగే ఈ జిల్లావాణి పేపర్ ఛానల్ 2 బాగా అభివృద్ధి చెంది దీన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం వీరుడు జయంతి వేడుకలు. కొవ్వూరులో అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత. పేద ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించేది వైసీపీ ప్రభుత్వం అన్న ఉప ముఖ్యమంత్రి. మండపేటలో 108, 104 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సుభాష్ చంద్రబోస్. జగన్ సంక్షేమ పాలన చూసి తట్టుకోలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ ఉందన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ. 108 వాహనాల్లో గోల్మాల్ జరిగిందని పసలేని వాదన టీడీపీ చేస్తుందన్న అమర్నాథ్. 200 రోజులకు చేరిన 3 రాజధానుల వ్యతిరేక ఉద్యమం. వివిధ ప్రాంతాల్లో ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆరు వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ వెలగా వెంకటరమణ, జి కోడూరు వైసీపీ నాయకులు, మల్లా రామసత్యనారాయణ, జి కోడూరు మాజీ సర్పంచ్, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, నగిశెట్టి కృష్ణప్రసాద్, జి కోడూరు ఎంపీటీసీ అభ్యర్థి విశాఖ జిల్లా, మల్లా సత్యబాబు, కోడూరు జగన్. జిల్లావాణి ఛానల్ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 6వ సంవత్సరం పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్ననలు పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ మీ పచ్చికూర రాము, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శానపతి స్వరూప, మాజీ సర్పంచ్, కుండ్రం గ్రామం, అనకాపల్లి మండలం. విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మందికి ఈ ప్రాంతం అనేక ఉత్తరాంధ్రకు చెందినటువంటి అనేక వార్తల్ని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తల్ని ప్రజల ముందుకు తీసుకుని వస్తూ 7 సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి
జిల్లావాణి సంస్థకి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి, పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో కూడా మరింత ప్రజలకి, సమాజానికి మేలైనటువంటి వార్తలను అందించాలని, ప్రజలకి మేలు జరగాలని, మేలు జరిగేటువంటి దాంట్లో మీ పాత్ర కూడా పూర్తిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వార్తలు అందిస్తున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అటువంటి ప్రమాణాలు ముందుకు కొనసాగించాలని చెప్పి ప్రజలందరికీ చైతన్యపరిచే విధంగా అనేక రకాల విషయాలు తాజాగా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా రాష్ట్రం అంతా కూడా మంచి సర్వీసెస్ అందిస్తూ ముఖ్యంగా మీడియా రంగంలో ఒక వాయిస్ టు ద వాయిస్లెస్, అంటే ఎవరికైతే ఆ కష్టాన్ని గలమెత్తి చెప్పలేని పరిస్థితుల్లో వారి గలంగా గర్జించే ఈ యొక్క జిల్లావాణి ఛానల్కి పూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ ఉన్నాం. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో యాజమాన్యానికి, అలాగే మరియు ఈ యొక్క ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై హింద్. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి పేపరు పెట్టి దాదాపు, అలాగే ఛానల్ పెట్టి దాదాపు 7 సంవత్సరాలైంది. ఈ జిల్లావాణి పేపరు అలాగే ఛానల్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది అనేకమైన ప్రజా సమస్యలు తీర్చే విధంగా తన వంతు పాత్ర పోషించాలని, అలాగే ఈ జిల్లావాణి పేపర్ ఛానల్ 2 బాగా అభివృద్ధి చెంది దీన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాలు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.